అన్న భారతీయ 2 సినిమా గురించి చెప్పుకోవాలంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడుతాడు ల్యాప్టాప్. భారతీయ 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ఇంకో సినిమా గురించి చెప్పుకోవాలంటే ఏమి లేదు భయ్యా. మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవరూ తీసుకోవద్దు సమాజంలో లంచం. సినిమాలో ఏమీ లేదు భయ్యా. సినిమా ఒకటే కాన్సెప్ట్. మీరు సినిమా చూడాలనుకుంటే కమల్ హాసన్ గారి గురించి మాత్రమే సినిమాని చూడొచ్చు. ఆయన యొక్క లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే 6 ప్యాక్స్ గురించి, ఆయన యొక్క చేసిన యాక్టింగ్ గురించి మీరు సినిమా చూడొచ్చు భయ్యా. ఏమీ లేదు. SRH కి మంచి పేరు తెచ్చింది హెన్రిక్ క్లాసన్. ఈ సినిమాలో యాక్టింగ్ చేసింది మా కమల్ హాసన్. మామూలుగా యాక్టింగ్ చేయలేదు ఆయన, బట్ స్టోరీ లేకపోవడం వల్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది భయ్యా. సినిమాలో స్టోరీ లేకపోవడం తప్పితే సినిమా అయితే బాగానే ఉంది. సినిమాలో స్టోరీ లేదు. భారతీయుడు 1 వచ్చింది, 20 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని పక్కకెడితే ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఏమీ లేదు భయ్యా. లంచం తీసుకోవద్దు, సమాజంలో ఎవరు లంచం తీసుకోవద్దు. మీ ఇంట్లో కూడా ఎవరైనా లంచం తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పోలీసులకు పట్టియండి, మీరు అది చేయండి. ఈ కాన్సెప్ట్ ని ప్రతి ఒక్కరు వాడితే సమాజం బాగుపడుతుంది అనే ఒక కాన్సెప్ట్ తో శంకర్ గారు మంచి ఒక కాన్సెప్ట్ తో ప్రజలకు ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. బట్ ఆయన చూపించాల్సిన విధానాన్ని చూపించలేదనేదే నా యొక్క అభిప్రాయం. సినిమా మంచిగానే ఉంది కాదంటలేను, ఆయన చూపించే విధంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో ఏంది లంచం తీసుకోవద్దని చెప్పి, సెకండ్ హాఫ్ లో లంచం తీసుకున్న వ్యక్తి వాళ్ళ ఫాదర్ ని పట్టిస్తే వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పి ఆ కమల్ హాసన్ గారిని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పడం అనేది తప్పు. ఇది ఒకటే పాయింట్ నేను ప్రేక్షకులు చెప్పాల్సింది. ఇదే సినిమా గురించి నేను బ్యాడ్ గా చెప్పట్లేదు. నాకు సినిమా రివ్యూ చెప్తే ఏమి రావట్లేదు. ఒక్కటే మాటలు చెప్పాలంటే సినిమా బాగాలేదు, సినిమా అట్టర్ ఫ్లాప్. థ్యాంక్ యూ.